1893 సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీ చికాగో నగరంలోని ఆ భారీ సభా ప్రాంగణం వేలాది మంది మేధావులతో విభిన్న దేశాల ప్రతినిధులతో కిక్కిరిసిపోయి ఉంది. వాతావరణం అంతా ఒక రకమైన ఉత్కంఠతో నిండి ఉంది. అక్కడ ఉన్నవారంతా తమ మతం గొప్పదని నిరూపించుకోవడానికి సిద్ధంగా వచ్చిన హేమాహేమీలు. అటువంటి సమయంలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువకుడు వేదికపైకి వచ్చారు. ఆయన నడకలో ఒక గంభీరత, ఆయన కళ్లలో ఒక అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టు కేవలం 5 పదాలు పలికారు: అమెరికా దేశపు సోదర సోదరీమణులారా. ఆ మాట వినగానే అక్కడ ఉన్న 2000 మంది నిలబడి నిరంతరాయంగా చప్పట్లు కొట్టారు. ఆ 5 పదాల్లో ఏదో మంత్రముందని కాదు, ఆ పిలుపులో ఒక నిజాయితీ ఉంది, ఒక విశ్వజనీనమైన ప్రేమ ఉంది. వివేకానంద స్వామి ఆ రోజు కేవలం ఒక ప్రసంగం చేయలేదు, ప్రపంచం ఇప్పటివరకు చూడని ఒక నూతన ఆలోచనా ధోరణికి పునాది వేశారు. ఈరోజు ఈ వీడియోలో ఆ చికాగో స్పీచ్ వెనుక ఉన్న ఆ నిగూఢమైన సత్యాలను, అది నేటి మన ఉరుకుల పరుగుల జీవితానికి ఎలా దిశానిర్దేశం చేస్తుందో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. ఈ విషయాలు విన్న తరువాత మీరు ఈ ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. ఇది ఒక వ్యక్తి ప్రసంగం మాత్రమే కాదు, మనిషి తనను తాను ఎలా గుర్తించుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన జీవిత పాఠం. వివేకానంద స్వామి ఆ రోజు అందించిన మొట్టమొదటి సందేశం మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత గురించి. ఆయన అందరినీ సోదర సోదరీమణులారా అని పిలిచినప్పుడు అక్కడ కేవలం ఒక మర్యాద లేదు, ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మనం ఈరోజు ప్రపంచాన్ని అడ్డుగోడలతో నింపేస్తున్నాం. నా మతం, నా కులం, నా ప్రాంతం అని విడిపోతున్నాం. దీనిని ఒక కొత్త ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక తోటలోకి వెళ్లారనుకోండి. అక్కడ మల్లెలుంటాయి, గులాబీలుంటాయి, గడ్డిపూలు కూడా ఉంటాయి. ప్రతి పువ్వుకు ఒక రంగు, ఒక వాసన, ఒక ఆకారం ఉంటుంది. కాని అవన్నీ భూమి నుండే పుట్టాయి, అవన్నీ సూర్యరశ్మినే స్వీకరిస్తున్నాయి. ఒకవేళ ఆ గులాబీ పువ్వు నేను మాత్రమే పువ్వును, మిగతావన్నీ గడ్డి అని అనుకుంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే మనుషులు కూడా తాము నమ్మే పద్ధతులు వేరైనా అందరూ ఆ పరమసత్యం అనే మూలం నుండి వచ్చినవారే. వివేకానంద స్వామి నేర్పిన ఈ పాఠం నేటి కాలంలో మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం బాహ్య రూపాలను చూసి మనుషులను జడ్జి చేస్తున్నాం తప్ప అందరిలో ఉన్న ఆ ప్రాణశక్తిని గమనించడం లేదు. మనుషుల మధ్య ఉండాల్సింది పోటీ కాదు, పరస్పర గౌరవమని ఆయన ఆనాడే చాటి చెప్పారు. ఆ ప్రసంగంలో స్వామివారు వివరించిన మరో అద్భుతమైన విషయం సహనం మరియు అంగీకారం. సాధారణంగా మనం సహనం అంటే ఎదుటివారిని భరించడం అనుకుంటాం. కాని భరించడంలో ఒక రకమైన అహంకారం ఉంటుంది. అంటే నువ్వు తప్పు చేస్తున్నా సరే నిన్ను నేను ఓర్చుకుంటున్నాను అనే భావన. కాని స్వామివారు అంగీకారం గురించి మాట్లాడారు. అంగీకారమంటే నీ దారి నీది, నా దారి నాది, రెండూ కూడా ఒకే గమ్యాన్ని చేరుకుంటాయని నేను నమ్ముతాను అని. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గమనించండి. ఒకే నీటిని మనం వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తాం. ఒకరు వాటర్ అంటారు, ఒకరు పానీ అంటారు, ఒకరు నీరు అంటారు. ఇక్కడ పేర్లు వేరైనా ఆ నీరు తీర్చే దాహం మాత్రం ఒక్కటే. దాహం వేసినవాడు పేరుకోసం కొట్టుకోడు, నీటిని తాగి ప్రాణం నిలుపుకుంటాడు. అలాగే ప్రపంచంలోని అన్ని మార్గాలు ఆ భగవంతుడు లేదా ఆ పరమశాంతి అనే దాహాన్ని తీర్చడానికి ఉన్న మార్గాలే. ఒకరిని తక్కువ చేసి చూడటం అంటే ఆ సత్యాన్ని అవమానించడమే అని స్వామివారు అత్యంత ధైర్యంగా ఆ సభలో చెప్పారు. ఈ స్పష్టత మనలో కలిగిన రోజున మనకు ఎవరిమీద కోపం రాదు, కేవలం అవగాహన మాత్రమే ఉంటుంది. స్వామి వివేకానంద ఆ రోజు ఒక అద్భుతమైన విషయాన్ని ఉదహరించారు. వివిధ నదులు వేర్వేరు చోట్ల పుట్టి వంకర టింకర మార్గాల్లో ప్రయాణించినా చివరికి సముద్రంలోనే ఎలా కలుస్తాయో, అలాగే మనుషులు ఎంచుకునే మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే అని ఆయన వివరించారు. దీనిని నేటి కాలపు సంగీతంతో పోల్చవచ్చు. ఒక ఆర్కెస్ట్రాలో వయోలిన్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, డ్రమ్స్ ఉంటాయి. వయోలిన్ ఇచ్చే శబ్దం వేరు, డ్రమ్స్ ఇచ్చే శబ్దం వేరు. ఒకవేళ అన్నీ కేవలం డ్రమ్స్ శబ్దమే చేస్తే అది సంగీతం కాదు, అది కేవలం హోరు మాత్రమే అవుతుంది. కాని వేర్వేరు వాయిద్యాలు వేర్వేరు శబ్దాలు చేస్తూ ఒక లయలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సింఫనీ పుడుతుంది. మన ప్రపంచం కూడా అంతే. వైవిధ్యం అనేది మన బలహీనత కాదు, అది మన అందం. అందరూ ఒకేలా ఆలోచించాలి, అందరూ ఒకేలా ఉండాలి అని కోరుకోవడం అజ్ఞానం. ఇతరుల ప్రత్యేకతను గౌరవిస్తూనే మన పద్ధతిలో మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి. వివేకానంద స్వామి నేర్పిన ఈ హార్మోనీ సూత్రం మన వ్యక్తిగత సంబంధాలలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చికాగో ప్రసంగంలో స్వామివారు వెలిబుచ్చిన మరో తీవ్రమైన ఆవేదన మతోన్మాదం. మతం పేరుతో రక్తం చిందించడం, ఇతరులను నాశనం చేయడం మనిషి చేసిన అతిపెద్ద పాపమని ఆయన అన్నారు. మతోన్మాదం ఈ భూమిని శ్మశానవాటికలా మార్చేస్తుందని
ఆయన ఆనాడే హెచ్చరించారు. దీనిని మనం ఒక కొత్త కోణంలో చూద్దాం. ఒక వ్యక్తి కిటికీ గుండా బయటకు చూస్తున్నాడనుకోండి. అతను కిటికీలో ఉన్న రంధ్రం ఎంత ఉందో అంతమేరకే ఆకాశాన్ని చూడగలడు. ఆ చిన్న రంధ్రమే మొత్తం ఆకాశమని అతను వాదిస్తే అది అతని అజ్ఞానమవుతుంది. బయటకు వచ్చి చూస్తే ఆకాశం ఎంత అనంతమో అతనికి అర్థమవుతుంది. అలాగే మన నమ్మకాలు కూడా కిటికీ రంధ్రాల వంటివి. ఆ సత్యం మాత్రం అనంతమైన ఆకాశం. ఆ ఆకాశాన్ని పట్టుకోవాలి అంటే మనం కిటికీలను దాటి బయటకు రావాలి. వివేకానంద స్వామి మనకు నేర్పిన జ్ఞానం మనల్ని ఆ సంకుచితత్వం నుండి విముక్తులను చేస్తుంది. మనిషిని ప్రేమించలేని ఏ చదువైనా ఏ మతమైనా వ్యర్థమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చికాగో ప్రసంగం నుండి మనం నేర్చుకోవాల్సిన మరో గొప్ప పాఠం ఆత్మగౌరవం. స్వామివారు వేదికమీద నిలబడినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు. ఆయన దగ్గర ఉన్నదల్లా తన సత్యం మీద ఉన్న నమ్మకం. ఆయన ఆ సభలో ఒక మాట అన్నారు, మనం పాపాత్ములమని పిలవడం ఒక గొప్ప అబద్ధం అని. అంటే మనిషి తనను తాను తక్కువ అంచనా వేసుకోవడమనేది ప్రకృతిని అవమానించడమే. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి దాగి ఉంది. దీనిని ఒక క్లే మోడలింగ్ ఉదాహరణతో చూడవచ్చు. ఒక మట్టి ముద్ద ఉంది. ఆ ముద్దతో ఒకరు అందమైన విగ్రహాన్ని తయారు చేస్తారు, మరొకరు ఒక సాధారణ పాత్రను చేస్తారు. ఇక్కడ మట్టిలో లోపం లేదు, దాన్ని మలిచే వ్యక్తి ఆలోచనలో ఉంది. వివేకానంద స్వామి దృష్టిలో మనం ఆ మట్టి ముద్ద వంటి వారం. మనల్ని మనం ఒక విజేతగా మలుచుకోవాలా, లేక ఒక బాధితుడిగా మిగిలిపోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు ఒక అనంతమైన శక్తివి అని ఆయన పదే పదే గుర్తుచేశారు. నీవు దేన్నైతే నమ్ముతావో నువ్వు అదే అవుతావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ఏ ఆలోచనకు నీ మనసులో చోటు ఇవ్వవద్దు. మరో నిగూఢమైన సత్యం అంతర్గత ఐక్యత. వివేకానంద స్వామి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇతరుల మతంలోని సారాన్ని స్వీకరించి తమ స్వభావాన్ని కాపాడుకుంటూనే ఎదగాలి అని చెప్పారు. దీనిని మనం ఒక అద్భుతమైన వృక్షం ఉదాహరణతో చూడవచ్చు. ఒక చెట్టు పెరగాలి అంటే అది మట్టిని తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది, గాలిని తీసుకుంటుంది. కాని ఆ చెట్టు మట్టిగా మారదు, నీరుగా మారదు. అది ఒక వృక్షంగానే ఎదుగుతుంది. అంటే బయటి నుండి మంచిని గ్రహించి తన స్వభావాన్ని పెంచుకుంటుంది. మనం కూడా అంతే. ఇతరుల నుండి మంచి విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవాలి. కాని మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. పక్కవాడిలా మారాలి అని ప్రయత్నించడం కంటే మనలో ఉన్న ఉత్తమమైన దానిని బయటకు తీయడం ముఖ్యం. సంకుచితత్వం మన ఎదుగుదలను ఆపేస్తుంది. విశాల హృదయం మనల్ని ప్రపంచానికి అవసరమైన వ్యక్తిగా మారుస్తుంది. చికాగో ప్రసంగం మనకు నేర్పే మరో గొప్ప లక్షణం నిర్భయత్వం. సముద్ర ప్రయాణం చేసి అపరిచిత దేశంలో అపరిచిత మనుషుల మధ్య నిలబడి తన సిద్ధాంతాన్ని అత్యంత ప్రభావవంతంగా చెప్పడానికి అసాధారణమైన ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? సత్యం మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం వస్తుంది. మనం ఈరోజు చిన్న చిన్న విమర్శలకే భయపడుతున్నాం. ఎవరో ఏదో అనుకుంటారనో, ఓడిపోతామనో మనల్ని మనం బంధించుకుంటున్నాము. కాని స్వామివారు అంటారు, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని. ఈ మాట కేవలం పనిచేయమని చెప్పడం లేదు, నీ లోపల ఉన్న భయాన్ని చంపేసి నీ అస్తిత్వాన్ని చాటి చెప్పమని చెబుతోంది. నీవు ఒంటరివి కాదు, నీ వెనుక ఈ విశ్వశక్తి ఉంది అనే స్పృహ నీలో కలిగినప్పుడు నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. వివేకానంద స్వామి చికాగో ప్రసంగం ఒక వ్యక్తిని కాదు, ఒక దేశాన్నే నిద్రలేపింది. ఆ ప్రసంగం ముగింపులో స్వామివారు ఒక గొప్ప ఆశను వ్యక్తపరిచారు. భవిష్యత్తులో ఈ మత కలహాలు ఉండకూడదని, మానవత్వం ఒక్కటే ప్రధానంగా ఉండాలని కోరుకున్నారు. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న విభేదాల మధ్య స్వామివారి మాటలు ఒక శాంతి గీతంలా వినిపిస్తాయి. మనం ఈరోజు ఎంతటి సాంకేతిక అభివృద్ధి సాధించినా మన మనస్సుల్లో శాంతి లేకపోతే ఆ అభివృద్ధి అంతా శూన్యం. వివేకానంద స్వామి చూపిన మార్గం ఒక మతమార్గం కాదు, అది ఒక జీవన శాస్త్రం. మనమందరం ఒకే మహాసముద్రంలోని అలలం అని గుర్తించిన రోజున ఈ ప్రపంచమే ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది. అలలు వేర్వేరుగా కనిపించినా అవన్నీ నీటి నుండే పుట్టి నీటిలోనే కలిసినట్లు మనమందరం ఆ అనంతమైన చైతన్యం నుండి వచ్చినవారమే. ఈ సత్యాన్ని గ్రహించి ప్రవర్తించడమే మనం స్వామి వివేకానందకు ఇచ్చే నిజమైన గౌరవం. ముగింపులో ఒక్కటి గుర్తుంచుకోండి. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు. అది ప్రతిరోజూ మన లోపల జరగాల్సిన ఒక మేలుకొలుపు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎదుటి మనిషిలో మీ ప్రతిబింబాన్ని చూడగలిగితే మీరు ఆ ప్రసంగసారాన్ని అర్థం చేసుకున్నట్లే. పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు ఒకసారి ఆ చికాగో వేదికపై నిలబడిన ఆ యువ సన్యాసిని గుర్తు తెచ్చుకోండి. ఆయన ధైర్యం మీలో నింపాలి.
ఆయన వివేకం మీకు దారి చూపాలి. మీ జీవితం ఒక అద్భుతమైన అవకాశం. ఇందులో మీరు ఒక విజేతగా నిలబడాలి అంటే స్వామివారు చెప్పినట్లుగా మీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించండి. ద్వేషాన్ని వదిలేయండి, ప్రేమను పంచండి. ఈ ప్రపంచం మీకోసం వేచిచూస్తోంది. మీరు ఒక చిన్న అడుగు వేస్తే ఈ విశ్వం మీకు తోడుగా వస్తుంది. స్వామి వివేకానంద అందించిన ఆ అమూల్యమైన జ్ఞానకాంతి మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంగళమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. విజయీ భవ. ధన్యవాదాలు.